ప్రతి కస్టమర్ పెట్టిన పెట్టుబడి లాభాల్లో ఉండాలి. మరి వాళ్ళు కష్టపడి ప్రతి రూపాయి కష్టపడి పోగు చేసుకున్న డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? పెరిగే గ్రోత్ చోట పెట్టాలి. సో అలాంటి గ్రోత్ ఎక్కడ ఉందంటే షాద్ నగర్కి ఎక్కువ ఫోకస్ చాలా ఉంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు తన రూట్ మార్చుకుంటూ వెళ్తుంది షాద్ నగర్. సరే, అయితే మీ వీడియోస్లో కానీ మీరు కానీ పర్సనల్గా కూడా మీరు చాలా మటుకు షాద్ నగర్ హైవేని బాగా హైలైట్ చేస్తారు. అంటే అంత స్పెషాలిటీ ఏంటి సార్ షాద్ నగర్ హైవేకి? గచ్చిబౌలి నానక్రామ్ గుడిలో 25 years 30 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈరోజు లాభాలు ఎలా పొందుతున్నారో ఎలా తీసుకుంటున్నారో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా సేమ్ అలాంటి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది షాద్ నగర్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళవి చాలా మంది ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ డాక్టర్స్ అలాగే అడ్వకేట్స్ అండ్ పొలిటీషియన్స్ వాళ్ళ ల్యాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఏరియా అనేది మొత్తం ఫామ్ హౌస్ తో ఫుల్ అయిపోయింది. అక్కడ ఇన్వెస్టర్స్ చాలా మంది మొగ్గు చూపుతున్నారు అక్కడ. అంటే రాబోయే రోజుల్లో గ్రోత్ విత్ ఇన్ షార్ట్ టైం అంటే ఒక 3 to 4 years ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఓపిక ఉండాలి. ఫస్ట్ ఓపిక ఉంటేనే మీరు పెట్టే పెట్టుబడి గ్రోత్ అయ్యి మీ ఇంటికి వస్తుంది ఆ డబ్బులు. నమస్తే, వెల్కమ్ టు 3T రియల్ ఎస్టేట్. సో ఇవాళ మనతో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోచ్ లక్ష్మణ్ రావు గారు మనతో ఉన్నారు. సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే షాద్ నగర్లో బూరుగుల అనే ఏరియా బాగా పాపులర్ ఏరియా. అక్కడ చాలామంది సెలబ్రిటీస్కి, సినిమా వాళ్ళకి, అలాగే కొంతమంది ప్రముఖులకి అంటే పొలిటీషియన్స్కి కూడా ఏరియాలో ల్యాండ్స్ బాగానే ఉన్నాయి. చాలామంది సెలబ్రిటీస్ బాగా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏరియా అది. సో అట్లాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎటువంటి లొకేషన్స్ అంటే బూరుగులకి దగ్గరలో అంటే హైవేకి దగ్గరలో ఎటువంటి వెంచర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది, సేమ్ టైం ఆ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే ఛాన్సెస్ అంటే ఎంత తక్కువ కాలంలో ఉందనేది ఒకసారి లక్ష్మణ్ గారు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, అయితే ఇప్పుడు మనకి బూరుగుల దగ్గర కొద్దిగా ఏరియా పాపులర్ అని మనం వింటూ ఉన్నాము. షాద్ నగర్ హైవేలో కొద్దిగా బూరుగుల అంటే అందరికీ ఫెమిలియర్ ఏరియా అది. సో ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఎటువంటి లొకేషన్స్ చూస్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా ఉంటుంది? బూరుగుల ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒకటి చూసుకోవాలి సార్. బూరుగుల వచ్చేసి మనకి హైవే నుంచి NH-44 నుంచి చాలా నియర్ బై ఉంటుంది ఒకటి. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళవి చాలామంది ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ డాక్టర్స్ అలాగే అడ్వకేట్స్ అండ్ పొలిటీషియన్స్ వాళ్ళ ల్యాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ ఏరియా అనేది మొత్తం ఫామ్ హౌస్తో ఫుల్ అయిపోయింది. అలాగే మనకు అక్కడ బూరుగులు అనేది ఒకప్పుడు షాద్ నగర్ నుంచి కొంచెం దూరంగా ఉండేది. ఇప్పుడు హైవేకి షాద్ నగర్ హైవేకి దగ్గరలో ఉంది. అందులో HMD పరిధిలో వచ్చేసింది. కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ORRకి RRRకి మధ్యలో ఉంటుంది ఆ బూరుగుల. సో బూరుగుల ఇంకోటి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్కి ఒకప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చాలా నియర్ బై వెళ్తుంది అక్కడ. సో కనెక్టివిటీ కూడా మనకు దగ్గరలో వస్తుంది బూరుగులకి. అలాగే మనము ఇండస్ట్రియల్ పరంగా చూసుకుంటే మనకు మేకగూడ సెజ్ దగ్గరగా ఉంటుంది. అలాగే మనకు బూరుగుల అండ్ బాలనగర్ సెజ్ దగ్గరగా ఉంటుంది. అలాగే మనకు పోలేపల్లి సెజ్ దగ్గరగా ఉంటుంది. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే NH-44 అనేది చాలా కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంటుంది. మనము ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఒక 30 minutes డ్రైవ్లో మనం బూరుగుల రీచ్ అవ్వచ్చు. అలాగే మనం అక్కడ లెఫ్ట్ సైడ్లో వెళ్తే మనకు కమ్మదనం ఉంటుంది. కమ్మదనం దగ్గరలో మనకు ఇప్పుడు ప్రకాష్ రాజ్ విల్లాస్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఆల్రెడీ ఆడ ఫామ్ హౌస్ చాలా ఉన్నాయి. తర్వాత మనకు ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలా రోజు మనం వింటూనే ఉన్నాం ఏంది జూ పార్క్ షిఫ్ట్ అవుతుందని. సో రాబోయే రోజుల్లో ఈ బూరుగులు కూడా టూరిజం హాట్ స్పాట్ అవుతుంది. సో అందుకనే షాద్ నగర్ దగ్గరలో ఉన్నట్టు బూరుగులకి ఈ మధ్యన చాలా డిమాండ్ వచ్చింది. ఎందుకు డిమాండ్ వచ్చిందంటే ఈ మధ్యన HMDA పరిధి పెంచడం వల్ల, HMDAలో కలవడం వల్ల కూడా అక్కడ ఇన్వెస్టర్స్ చాలా మంది మొగ్గు చూపుతున్నారు అక్కడ. అంటే రాబోయే రోజుల్లో గ్రోత్ విత్ ఇన్ షార్ట్ టైం అంటే ఒక 3 to 4 years 5 years కూడా కాదు, 3 to 4 yearsలో బూరుగులు అనేది షాద్ నగర్ లాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దగ్గరగా ఉంది, ఏది NH-44 దగ్గరగా ఉంది, సినిమా ఇండస్ట్రీ ల్యాండ్స్కి దగ్గరగా ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా స్టూడియో కూడా కట్టవచ్చు అవకాశం ఉంది. ఎందుకంటే ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళవి. సో అలాగే మనకు పొలిటీషియన్స్ కూడా ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అక్కడ చూసినట్టయితే చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద వెంచర్స్ ఉన్నాయి. సో HMDA కలవడం వల్ల ఆ ఏరియా ఒకేసారి భూమి అయిపోయింది. ఈ ఒక 2-3 months నుంచే బూరుగులు అనేది ఒకప్పుడు చాలా తక్కువ వినిపించేవాళ్ళం. ఈ మధ్యన ఎక్కడ యూట్యూబ్లో చూసినా, ఎక్కడ ఏ ఛానల్లో చూసినా కూడా. సరే, మనకి బూరుగులు అనేది మనకి Exit 16 నుంచి తీసుకుంటే ఎంత డిస్టెన్స్లో ఉంది? మనకి ఎగ్జాక్ట్లీ మన Exit 16 మన శంషాబాద్ నుంచి ఎగ్జిట్ నుంచి చూసుకుంటే 37 kilometers వస్తుంది. 37 kilometers. మళ్ళీ హైవే నుంచి NH-44 నుంచి కేవలం 3 kilometers వస్తుంది. సో గ్యాప్ తక్కువ ఉండడం వల్ల, హైవే యాక్సెస్ ఉండడం వల్ల ఆ ఏరియాకి ఎక్కువ డిమాండ్ వస్తుంది. ఇప్పుడు మనము వేరే ప్లేస్కి వెళ్ళాలంటే అన్ని చిన్న చిన్న రోడ్లు వెళ్ళిపోవచ్చు. కానీ ఈ బూరుగులకి ఏంటంటే ఒక్కసారి ఎగ్జిట్ నెంబర్ 16 దిగితే
బూర్గుల చౌరస్తా వరకు ఒకటే హైవే, బెంగళూరు హైవే. బెంగళూరు హైవే అంటే NH-44 చాలా పెద్ద హైవే. ఈ మధ్యన 6 లైన్స్ రోడ్ కూడా అవుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు 30 మినిట్స్ డ్రైవ్ అనుకుంటున్నాం. ఈ రోడ్స్ కూడా అయిపోయిందంటే మన 20 మినిట్స్లో బూర్గులో రీచ్ అవ్వచ్చు. అంటే రాబోయే రోజుల్లో ఆ ఏరియాకి చాలా డిమాండ్ ఉండబోతుంది. అక్కడ బూర్గుల సెజ్ కూడా ఉంది, బాలనగర్ సెజ్ దగ్గరగా ఉంది, పోలేపల్లి సెజ్ దగ్గరగా ఉంది. అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఒక 2-3 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. సో ఆ విధంగా ఆ బూర్గులో అయితే డెవలప్ అవుతుంది. సరే, అయితే మీ వీడియోస్లో కానీ మీరు కానీ పర్సనల్గా కూడా మీరు చాలా మటుకు షాద్నగర్ హైవేని బాగా హైలైట్ చేస్తారు, ప్రమోట్ చేస్తారు బాగా. అంటే అంత స్పెషాలిటీ ఏంటి సార్ షాద్నగర్ హైవేకి? ప్రతి కస్టమర్ పెట్టిన పెట్టుబడి లాభాల్లో ఉండాలి. మరి వాళ్ళు కష్టపడి ప్రతి రూపాయి కష్టపడి పోగు చేసుకున్న డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? పెరిగే గ్రోత్ చోట పెట్టాలి. సో అలాంటి గ్రోత్ ఎక్కడ ఉంది అంటే షాద్నగర్కి ఎక్కువ ఫోకస్ చాలా ఉంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు తన రూట్ మార్చుకుంటూ వెళ్తుంది షాద్నగర్. ఇప్పుడు వేరే హైవే చూసుకుంటే గవర్నమెంట్తో బేస్ అయి ఉంటుంది. ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక ఏరియా స్లో అవుతుంది, ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక హైక్ అవుతుంది. కానీ షాద్నగర్ అలా కాదు. షాద్నగర్ ఎప్పటికప్పుడు దాని రూపం మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి షాద్నగర్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి ₹2 వచ్చే అవకాశం ఉంది అక్కడ. అందుకే మా అడ్వైజ్ ఏంటంటే షాద్నగర్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ప్రతిదీ పెరిగే అవకాశం ఉంది, రీసేల్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఈరోజు కొన్నటప్పుడు కాకుండా రేపు అమ్మేటప్పుడు కూడా ఈజీగా రీసేల్ అవ్వాలి. సో అలాంటి ప్లేసే షాద్నగర్. షాద్నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది, ఒక 4-5 సెజ్లు ఉన్నాయి అక్కడ. సో అక్కడ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి HMDA పరిధిలో ఉంది. అలాగే మనకు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో వెళ్తుంది. సో దీనివల్ల షాద్నగర్ అనేది రాబోయే రోజుల్లో గచ్చిబౌలి నానక్రామ్ గుడిలో ఒక 25 years 30 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఈరోజు లాభాలు ఎలా పొందుతున్నారో, ఎలా తీసుకుంటున్నారో, రాబోయే రోజుల్లో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా సేమ్ అలాంటి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది షాద్నగర్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. సరే, అయితే ఇప్పుడు ఇన్వెస్టర్స్ అంటే మీరు ఇప్పుడు ఒక 20-30 years వెయిట్ చేయాలని మీరు అంటున్నారు. అండ్ నిజానికి కూడా మనం హైటెక్ సిటీ కానీ నానక్రామ్ కూడా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ చూస్తే కూడా ఒక 20-30 years బ్యాక్ ఎంత ఒక 500,000 రూపీస్ కూడా గజం దొరికినాయి. బట్ ఇప్పుడు చూస్తే లక్షల్లోకి వెళ్ళిపోయింది అది. అంటే నిజంగా కూడా ఇన్వెస్టర్స్ అనేది ఎంతకాలం వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ చూడొచ్చు. అంటే నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే సార్, చాలా మంది షార్ట్ టర్మ్ 3 years 5 years ఏదో అయిపోతుంది అనుకుంటారు. అది ఒక మిత్, ఒక భ్రమ. అంటే మరీ హైవే బేస్డ్, హైవేకి చాలా దగ్గరలో ఉంటే ఏదైనా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆలోచిస్తే ఇది ఇన్వెస్ట్మెంట్ అంటే ఎండ్ యూజర్ నేనే. సో అట్లాంటి వాళ్ళకి అది ఒక 10 times 20 times కావాలంటే ఎంత టైం పడుతుంది? ఇన్వెస్టర్లు ఒకసారి ఆలోచించుకోవాలి. ఏంటంటే ఒక ప్లాట్ మీద మనం పెట్టుబడి పెట్టినప్పుడు మినిమం ఒక 10 years ఆగాలి. 10 years తర్వాతనే దాని గ్రోత్ అనేది పెరుగుకుంటూ పోతుంది. అప్పటి వరకు పెరుగుతుంది కానీ స్లో గ్రోత్ ఉంటుంది. వన్స్ ఒకసారి ఇన్వెస్ట్ చేసి 10 years తర్వాత మనం దాని దగ్గరికి వెళ్తే అప్పుడు దాని గ్రోత్ కనిపిస్తుంది. మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు బట్టి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి పెరుగుతుందా అంటే పెరగదు. ఎందుకంటే చాలా స్లోగా పెరుగుతుంది. సో ఒక 10 years ఆగితేనే దాని గ్రోత్ కనిపిస్తుంది. 10 to 20 years ఇంకా ఆగామనుకోండి, ఎలాగైతే ఇప్పుడు మనకు మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఈ ఏరియాలో ఎలా పెరిగాయో, ఒకప్పుడు హైటెక్ సిటీ కట్టక ముందుకు ఆ ఏరియాలో 500 గజం కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే 3 లక్షల గజం ఉంది అక్కడ. అంటే అక్కడ ఎన్ని ఇయర్స్? కేవలం 25 years, 25 to 30 years లోపే 500ది 3 లక్షలకి వెళ్ళిపోయిందంటే మరి ఎంత గ్రోత్ ఉంది. సో అలాగే ఈరోజు కూడా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు 30 years వెయిట్ చేశారు. మనం కూడా అంత 3 లక్షలు కావాలంటే మినిమం 20 years ఆగాలి. ఇప్పుడు చాలా ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఆ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎటువంటి ఓపిక లేక ఏదో హరిబరికి ఏదో అయిపోతుంది అనుకుని పెట్టేసినాం అన్న వాళ్ళు లాస్ అయిపోయినట్టే. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఓపిక ఉండాలి. ఫస్ట్ ఓపిక ఉంటేనే మీరు పెట్టే పెట్టుబడి గ్రోత్ అయ్యి మీ ఇంటికి వస్తుంది ఆ డబ్బులు. సరే, అయితే ఇప్పుడు మనకి బూర్గుల ఏదైతే షాద్నగర్ హైవేలో బూర్గుల అనే ఏరియా ఉందో ఆ విలేజ్, సో దానికి RRR పాయింట్కి ఎగ్జిట్ దగ్గర ఉండే ఛాన్స్ ఏదైనా ఉందా బూర్గులకి? బూర్గులకి RRR ఎగ్జిట్కి అయితే మనకు ఒక 10 kilometers అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు పాత అలైన్మెంట్స్ ప్రకారం బూర్గుల పక్క నుంచి వెళ్ళేది. కానీ ఇప్పుడు అలైన్మెంట్స్ మార్చిన తర్వాత ఒక 8 kilometers డిస్టెన్స్లో వస్తుంది. అంటే బాలనగర్ నియర్ బై వెళ్తుంది. అంటే బాలనగర్కి బూర్గులకి దాదాపుగా మధ్యలో గ్యాప్ వచ్చేసి ఒక 6-7 kilometers ఉంటుంది. ఆ 6-7 kilometers డిస్టెన్స్లో మనకు బూర్గుల ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్ అయితే కంపల్సరీ ఉంటుంది రీజనల్ రింగ్ రోడ్కి. అందుకే రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంది కాబట్టి HMD పరిధిలో వచ్చేసింది. సో చాలామంది HMDA పరిధిలో ఉంది, రీజనల్ రింగ్ రోడ్లో ఇన్సైడ్లో ఉండాలని బూర్గులకి చాలా డిమాండ్ పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ అటువైపే ఎక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే అటువైపు వెళ్ళినట్టయితే మనకు చాలా వెంచర్స్ ఉన్నాయి.
ఇందాక మనం చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫామ్ హౌసెస్ ఉన్నాయి, పొలిటీషియన్స్ ఫామ్ హౌస్ ఉన్నాయి, అలాగే డాక్టర్స్, ఇంజనీర్స్, అలాగే మనకు అడ్వకేట్స్, వీళ్ళందరూ కూడా అక్కడ అదే ప్లేస్ ఎంచుకుంటున్నారు. సో అందుకే బూర్గులు అనేది చాలా డిమాండ్ అవుతుంది రాబోయే రోజుల్లో. అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఓపికతో ఉంటే కంపల్సరీ రాబోయే రోజుల్లో అద్భుతమైన రిటర్న్ తీసుకుంటారు బూర్గుల దగ్గర ఇన్వెస్ట్ చేసే వాళ్ళు. సార్ అయితే ఇప్పుడు మనకి బూర్గుల ఏరియాలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్? బూర్గుల దగ్గర చూసుకుంటే హెచ్ఎండిఏ పరిధి కాబట్టి ఇప్పుడు 15,000 నుంచి 18,000 ఆ రేంజ్లో నడుస్తున్నాయి సార్ ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే హెచ్ఎండిఏ పరిధి పెంచిన తర్వాత కొంచెం గ్రోత్ ఉంది కాబట్టి రేట్ కొంచెం హైక్ చేశారు అక్కడ. సో ఇప్పుడు మనకు 15, 16, 17 ఆ రేంజ్లో మన బూర్గుల దగ్గర దొరుకుతుంది. ఎందుకంటే హెచ్ఎండిఏలో మంచి ప్రైస్, అది ఒక రకంగా చెప్పాలంటే హెచ్ఎండిఏలో ఈ ప్రైస్ అనేది చాలా లో ప్రైస్ అన్నట్టు. సార్ అయితే యాజ్ ఎ బిజినెస్ కోచ్గా మీరు చాలా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు బయట చాలా మందికి. మీరు మీ దగ్గర ట్రైనింగ్ పొంది అండ్ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసిన వాళ్ళు మేము చూస్తున్నాము. యాజ్ ఎ కోచ్గా మీరు చాలా మందిని ట్రైన్ చేస్తున్నారు. మీరు మామూలుగా మీ దగ్గర ఇప్పటివరకు ఎంతమంది ట్రైన్ అయ్యి ఉంటారు? నా దగ్గర ఇప్పటివరకు ట్రైన్ అయ్యారు దాదాపు 1000 పైన ఉండొచ్చు సార్. 1000 పైన. సో రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ ఎక్కువ ఇస్తుంటున్నాను. సో రియల్ ఎస్టేట్లో నా క్లాసెస్ విని కూడా చాలామంది రియల్ ఎస్టేట్ వద్దని, నా వల్ల కాదని కూడా కొన్నిసార్లు నా మాటలు విని కావచ్చు, నా మీటింగ్స్ విని కావచ్చు, వాళ్ళు రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్గా ఎర్న్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఉద్యోగానికైనా మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిరోజు మనం స్నానం మన బాడీకి ఎంత ఇంపార్టెంటో మోటివేషన్ మాటలు కూడా అంత ఇంపార్టెంట్. సో కొన్నిసార్లు కొన్ని మాటలు కూడా ఇన్స్పైర్ అవుతారు కొంతమంది. సో అలాగే నా మీటింగ్లో చాలామంది ఇప్పటివరకు దాదాపు 1000 మంది పైనే విన్నారు. సో దాంట్లో కనీసం ఒక 10% వాళ్ళన్నా కూడా విని సక్సెస్ అవుతున్నారు రియల్ ఎస్టేట్లో. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే రియల్ ఎస్టేట్ చేయాలని, సో అట్లాంటి వాళ్ళు కొత్త ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయాలి? నా నంబర్ కాంటాక్ట్ చేస్తే నేను రీచ్ అవ్వచ్చు సార్. సో ఎవరైనా రియల్ ఎస్టేట్ చేయాలి, రియల్ ఎస్టేట్ కసి ఉంది, నేను కూడా రియల్ ఎస్టేట్లో జీరో ఇన్వెస్ట్మెంట్తో డబ్బులు సంపాదించాలి, రియల్ ఎస్టేట్ ఒక ప్రొఫెషన్గా ఎన్నుకునే వాళ్ళకి నేను ట్రైనింగ్ కూడా ఇస్తుంటాను వాళ్ళకి. సో ఎవరైనా చేయాలని ఉన్న వాళ్ళు, ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు నా నంబర్ రీచ్ అవ్వచ్చు. నా నంబర్ నేను డిస్ప్లేలో మీకు కనిపిస్తుంది. సార్ అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఇంట్లో ఎవరో ఒక రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళే ఉన్నారు మన అబ్జర్వేషన్ ప్రకారం. మనం చూస్తున్నాం మన చుట్టూ సర్కిల్లో కూడా. సో దీంతోపాటు అంటే కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. సో దీనివల్ల కొంచెం మిస్గైడ్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు పాస్ చేస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఎటువంటి పర్సన్స్ దగ్గర మనం ట్రైనింగ్ తీసుకుంటే అంటే క్వాలిటీ ట్రైనింగ్ అనేది ఎటువంటి పర్సన్స్ దగ్గర మనకు దొరుకుతుంది, ఎటువంటి కంపెనీస్లో దొరుకుతుంది? సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చూసినట్టయితే ప్రతి ఇంట్లో ఇద్దరు కాదు, ఇప్పుడు 4 ఉంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ పిల్లలు కూడా తీసుకొస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో జీరో పెట్టుబడి. ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఒక 6 నెలలో లేకపోతే 1 year వెయిట్ చేస్తే అప్పుడు లాభం వస్తుందా లేదా నష్టం వస్తుందో తెలియదు. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేసరికి ఒక 3 నెలలు కష్టమైనా కూడా 6 నెలల్లో సక్సెస్ అవుతారు. ఒక 3 నెలలు బిజినెస్ కాకపోయినా 4 నెలలు 5 నెలలు కంపల్సరీ ప్లాట్ సేల్ అవుతాయి, మంచి లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. సో అందరూ ఇటువైపే వస్తున్నారు. నార్మల్ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు, వేరే అదర్ ప్రొఫెషనల్స్ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంది. ఎందుకంటే దీంట్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో మనము మంచి ల్యాండ్ ఇప్పియాలి, ఒక కస్టమర్కి మంచి అసెట్ ఇప్పియాలి, రేపు పొద్దున అతను మనం గుర్తు చేయాలంటే ఒక బ్రాండెడ్ కంపెనీలో వర్క్ చేయాలి. సో బ్రాండెడ్ కంపెనీ అంటే ఇప్పుడు మన ఐటీ కంపెనీస్ ఎలా అయితే ఉంటున్నాయో ఆ విధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ అలా ఉంటున్నాయి. అంటే కార్పొరేట్ స్టైల్లో ఉంటున్నాయి సార్. కార్పొరేట్ లుక్ స్టైల్లో ఉంటున్నాయి. కార్పొరేట్ ట్రైనింగ్ ఇస్తారు. కార్పొరేట్ స్టైల్లో వాళ్ళు ప్రతిదీ కస్టమర్కి ఏదైతే చెప్తానో తూచ తప్పకుండా చేస్తున్నారు. బ్రోచర్లో ఏదైతే అమ్యూనిటీస్ ఇస్తున్నారో అలా అమ్యూనిటీస్ కూడా అన్ని కూడా అక్కడ చేస్తున్నారు. సో అలాంటి దాంట్లో మనం వర్క్ చేసినా లేకపోతే కస్టమర్కి ప్లాట్ ఇప్పించినా కూడా సేఫ్లో ఉంటారు. మనం సేఫ్ ఉంటాము, కస్టమర్ కూడా సేఫ్ ఉంటారు. రేపు పొద్దున ప్లాట్ కొన్న తర్వాత రేపు పొద్దున వాళ్ళు చేయకపోతే రేపు మనన్నే అడుగుతారు. కాబట్టి మనం ప్లాట్స్ అమ్మేటప్పుడు చూస్ చేసుకోవాల్సింది మంచి కంపెనీ. ఆ కంపెనీకి మంచి ప్రొఫైల్ ఉందా, కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి స్టాండ్ అయింది మార్కెట్లో, దీనికి ఎంత ఇప్పటివరకు ఎన్ని వెంచర్లు వేశారు, మార్కెట్లో దాని రెప్యుటేషన్ ఎలా ఉంది. సో ఈ కంపెనీతో జర్నీ చేస్తే రేపు పొద్దున్న నేను ప్లాట్ అమ్మిస్తే సేఫ్గా ఉంటుందో లేదా అవన్నీ చూసుకొని అప్పుడు మనం ఆ కంపెనీతో జర్నీ చేస్తే అక్కడ కస్టమర్ బాగుంటాడు, కొన్నతను మనం బిజినెస్ చేసిన మనం కూడా బాగుంటాం. సరే అయితే యాజ్ ఎ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఒక బిజినెస్ కోచ్ కూడా. సో మీరు ట్రైనింగ్స్ పక్కన పెడితే మీరు ఎంతమంది క్లయింట్స్కి మీరు మంచి బెనిఫిట్ చేసి ఉంటారు ఇప్పటికి? అంటే మీ దగ్గర ఉన్న క్లయింట్స్ బేస్ ఏంటి? నేను ఇప్పటివరకు రియల్ ఎస్టేట్లో 2016 నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. దాదాపు నా దగ్గర ఇప్పటివరకు ఒక 1000 మెంబర్స్ వరకు తీసుకోవచ్చు. ఓకే. సో 1000 మెంబర్స్ వరకు కూడా నేను ప్రతి ప్లాట్ కూడా తరోగా
ఇస్తాను కస్టమర్. ఎందుకంటే నేను కస్టమర్కి అమ్మేటప్పుడు ప్రతి డాక్యుమెంట్ వెరిఫై చేస్తాను. ప్రతిదీ లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, రేరా సర్టిఫైడ్ కావచ్చు, లేకపోతే ఎల్పి నంబర్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాతనే కస్టమర్కి అడ్వైజ్ చేస్తాను. ఎందుకంటే రేపు ఈరోజు నాకు లాభం గురించి నేను ఎప్పుడు ఆలోచించాను, కస్టమర్ లాభం గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే నేను ఇంకో 10 years మార్కెట్లో ఉండాలి, అంతేగాని ఈరోజు అమ్మేసుకుని నేను వెళ్ళిపోయటం కాదు. కాబట్టి కస్టమర్కి ఈరోజు కొనిపిస్తే కొంటే అతని వల్ల నాకు ఇంకో 100 రిఫరెన్స్ రావాలి. ఆ బేస్ పాయింట్లో నేను వర్క్ చేస్తాను. కాబట్టి సో కస్టమర్కి తరోగా అన్ని డాక్యుమెంట్ చూసిన తర్వాతనే రిఫర్ చేస్తాను. ఇది ఈ ప్లాట్ బాగుంది తీసుకోండి, ఈ ప్లాట్ తీసుకుంటే రాబోయే రోజుల్లో మీకు మంచి గ్రోత్ ఉందని. ఎందుకంటే నేను చేసే వెంచర్స్ కావచ్చు, నేను లొకేషన్లో ఏదైతే ప్లాట్ ఇప్పిస్తున్నానో వాళ్ళకి షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద కావచ్చు, లేదంటే మిడ్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద కావచ్చు. సో అలాంటి రేంజ్లో ఉన్న కస్టమర్స్ నా దగ్గర ఉంటారు, వాళ్ళకే నేను ప్రొవైడ్ చేస్తాను మంచి అసెట్స్ కూడా. అంటే సార్ మీరు ఇప్పటికీ లాస్ట్ 10 years నుంచి మీరు మార్కెట్లో ఉన్నారు. సో మీకు బాగా ఓల్డ్ కస్టమర్స్ కూడా ఇప్పటికీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారా? ఎస్ సార్, లాస్ట్ 10 years కస్టమర్ కూడా నాకు ఇప్పటికి కాల్స్ చేస్తుంటారు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, చుట్టాల్లో కావచ్చు, రిలేషన్స్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ నియర్ బై ఉండే కొలీగ్స్ కావచ్చు, ఎవరికైనా ప్లాట్స్ కావాలన్నా ఫస్ట్ నాకే కాల్ వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఇప్పించిన ప్లాట్స్ ప్రైమ్ లొకేషన్లో ఇప్పించాను అందరికీ. సో వాళ్ళకు మంచి రేట్లో మంచి అప్రిషియేషన్ వచ్చినాయి, కొంతమంది అమ్ముకున్నారు కూడా, మళ్ళీ రీసేల్ కూడా చేసుకున్నారు. సో ఇలాంటి కస్టమర్స్ నా దగ్గర చాలా మంచి ల్యాండ్ బ్యాంక్ ఎలా అయితే ఉందో కస్టమర్ బ్యాంక్ కూడా నాకు అలాగే ఉంది. సో దానివల్ల నాకు రెప్యుటేషన్ మంచిగా ఉంది వాళ్ళ దగ్గర. సో రిపీటెడ్ కస్టమర్స్ కూడా నాకు వాళ్ళ నుంచే వస్తారు, నేను మళ్ళీ కొత్తగా వెతుక్కోవాల్సిన పని లేదు, వాళ్ళ నుంచే నాకు రెఫరెన్స్ వస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఉన్నారు, నాకు ఎన్ఆర్ఐ కస్టమర్ ఇప్పటివరకు ప్లాట్ చూడలేదు, నా మీద నమ్మకంతో ప్లాట్ కొన్నారు, వాళ్ళకు డాక్యుమెంట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసాం. ఇప్పటికీ 6 years అవుతుంది, 2020లో తీసుకున్నారు. ఇప్పుడు 2026, ఇప్పటివరకు ప్లాట్ చూడలే, వాళ్ళు ఎన్ఆర్ఐ ఇంతవరకు రాలేదు. కానీ డాక్యుమెంట్స్ వెళ్ళిపోయి ఎప్పటికప్పుడు నేను ఫొటోస్ తీసి డెవలప్మెంట్ ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు వాళ్ళకు పంపిస్తాను. ఆ రిప్యుటేషన్ మీద నాకు ఇప్పటికీ 15 plots వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చారు నాకు. అంటే అలా ఉంటుంది అన్నట్టు, అంటే కమ్యూనికేషన్ వాళ్ళతో కస్టమర్తో కమ్యూనికేషన్ అలా ఉంటుంది. సరే, అయితే ఓవరాల్గా ఇప్పుడు ఫైనల్గా నేను మళ్ళీ అడిగేది ఏంటంటే, మనకి ల్యాండ్ బ్యాంక్ వైజ్ ఆలోచిస్తే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, అంటే అటు ఏజెంట్స్ కానీ లేకపోతే బిల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ, సేమ్ టైం ఎవరైతే మన కస్టమర్స్ ఉంటారో వీళ్ళకి మనకి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎంత స్కోప్ ఉంది సార్? ఇంకా ఎంతకాలం మనం ఈ బిజినెస్ని బాగా రన్ చేయొచ్చు కంపేర్ టు అదర్ మెట్రో సిటీస్ చూస్తే? హైదరాబాద్ మార్కెట్ అనేది ఇంకో 10 years అయితే చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మనము రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు వస్తుంది, ఒకప్పుడు మనము ఎప్పుడు ఏ జ్యూస్ బేస్ చేసి బిజినెస్ చేసాము, ఓఆర్ఆర్ వస్తుంది అని ఇప్పటివరకు అమ్మాము. తర్వాత అమ్ముతున్నాం. ఇప్పుడు RRR అందుబాటులో రావడానికి మినిమం ఒక 8 to 10 years అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి 10 yearsలో అందుబాటులోకి వస్తుంది. మనం ఓఆర్ఆర్ మీద ఎలా అయితే కార్లో తిరుగుతున్నామో రేపు రీజనల్ రింగ్ రోడ్ మీద అలాగే కార్లు తిరుగుతాం. అంటే దాదాపు ఒక 10 years వరకు కూడా హైదరాబాద్ మార్కెట్ ఎక్కడ డౌన్ కాదు, ఎప్పటికీ ఇంకా రన్నింగ్లో ఉంటుంది, ఇంకా చాలా స్పీడ్ గ్రోత్గా ఉంటుంది. సో రీజనల్ రింగ్ రోడ్ అందుబాటులోకి వచ్చేంత వరకు హైదరాబాద్ మార్కెట్ మాత్రం ఇంకా స్పీడ్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ కూడా పడిపోదు. సరే, అయితే మీ టీంలో జాయిన్ అవ్వాలనుకున్న కొత్త ఆస్పిరెంట్స్ కానీ రియల్ ఎస్టేట్లోకి రావాలనుకున్న వాళ్ళకి లేదా కస్టమర్స్ కానీ మీ అడ్వైస్ కోసం ఎవరైనా కాల్ చేయాలనుకుంటే ఒకసారి మీ డీటెయిల్స్ మా కెమెరాకి షేర్ చేయండి. నా పేరు లక్ష్మణ్ రావు, నేను ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, అలాగే బిజినెస్ కోచ్ కూడా రియల్ ఎస్టేట్కి. సో మీరు ఎవరైనా నాతో పాటు జర్నీ చేయాలి రియల్ ఎస్టేట్లో, మీరు కూడా సక్సెస్ కావాలి అనుకుంటే నా నంబర్ మీకు 9985461478 ఈ నంబర్ రీచ్ అవ్వండి. మీకు రియల్ ఎస్టేట్లో ఎలా సక్సెస్ అవ్వాలి, జీరో పెట్టుబడి అంటే రూపాయి కూడా పెట్టుబడి లేకుండా లక్షల్లో ఇన్కమ్ సంపాదించాలి ఎలా అనేది మేము ట్రైనింగ్ ఇస్తాము. సో ఈ కింద కనిపించే నంబర్కి మీరు కాంటాక్ట్ కండి, మీకు నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.